అనంత విశ్వంలో ఎన్నో వింతలు. అందులో ఒక గ్రహం భూమి. భూమిపై మాత్రమే కొన్ని కోట్ల సంఖ్యలో జీవరాశులున్నాయి. సమస్త జీవరాశిని మానవజాతి తన శక్తి సామర్థ్యాలతో ఆధీనంలోకి తీసుకుంది. కాని అది మానవజాతిని, ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక మహాశక్తి అని నమ్మి ఆ శక్తిపై నమ్మకం పెంచుకుని ఎటువంటి శాస్త్ర విజ్ఞానం లేని కాలంలోనే గ్రహాలు 9 వాటిని నడిపిస్తున్నది భగవంతుడిని నమ్మి పూజించడం మొదలుపెట్టింది మన భారతదేశం. అందులో ఎన్నో దేవాలయాలు. తిరుమలలో కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి, విజయవాడలో కనకదుర్గాదేవి, అలాగే జనగాంలో అభయ దుర్గాదేవి ఆలయం. దైవం అనేది ఒక శక్తి, ఒక విశ్వాసం, ఒక ఊపిరి. కొంచెం ఓర్చుకో, వెళ్ళిపోదాం. నెమ్మది నెమ్మది. ఏమండి, ఇక నా వల్ల కాదు, నడవలేనండి. ఒక్క అరగంట ఓర్చుకో బోనా, ఎలాగోలా ఇంటికి చేరిపోదాం రా. ఏం కాదమ్మా, ఆసుపత్రిలో బాగా ఆలస్యం అయిపోయింది. ఆ చివరి బస్సు అయినా దొరుకుంటే ఈ పాటికి ఇంటికి చేరిపోయి ఉండేవాళ్ళం. నెమ్మది. అయ్యో, వర్షం వచ్చేలా ఉందండి. నెమ్మది నెమ్మది నెమ్మది. అమ్మా, ఈ సృష్టిలో అందరి పుట్టుకకి చావుకి కారణం నువ్వే అంటారు. ఈ గుడిలో నీ ఒడిలో నా బిడ్డకి జన్మనిస్తున్నావు. ఈ భారం అంతా నీదే తల్లి, ఈ భారం అంతా నీదే. ఆశ్వీజ శుక్ల షష్ఠి మూలా నక్షత్రం, అమ్మవారి జన్మతిథి. ఈ ఘడియల్లో పుట్టిన ఈ బిడ్డ సాక్షాత్తు అమ్మవారు జపించిన మంత్రం పంచాక్షరి. ఈ బిడ్డ పుట్టుకతో పంచభూతాలు ప్రసన్నమై ఈ ఊరంతా పచ్చగా ఉండాలని ఆశిస్తూ ఆ అభయదుర్గాదేవి దీవెనతో ఈ బిడ్డకు పంచాక్షరి అని నామకరణం చేస్తున్నారు. పంచాక్షరి.
పంచాక్షరి మీదకి అమ్మవారు వచ్చింది. సాక్షాత్తు ఆ అమ్మకే తల్లిదండ్రులు అయ్యారయ్యా మీరు. ఆ, కానీ మా బిడ్డకు కూడా అచ్చతా ముచ్చతా చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా శర్మ గారు. అన్నీ జరుగుతాయి శంకరనారాయణ. ప్రతి ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మాత్రమే అమ్మ నీ బిడ్డను ఆవహిస్తుంది. ఈ జనం యొక్క కష్టాలు తీరుస్తుంది. మిగిలిన 364 రోజులు పంచాక్షరి అందరిలాంటి ఆడపిల్లే. మనం సినిమా చూడడానికి వచ్చినట్లేదే, చూపించడానికి వచ్చినట్టుంది. ఆపవే, అసలే షో టైం అవుతుంది. ఈ హనీ ఎప్పుడొస్తుందో? అదెప్పుడు టైంకి వచ్చిందే? ఆ సినిమా టైటిల్స్ పడ్డాగానే రాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా. టెన్షన్ పెట్టే రకమే గాని పాడే రకం కాదు. హే అదేనే. హలో హనీ, ఎక్కడున్నావు? కదా గుడికి వెళ్తున్నా. సినిమా ఈవినింగ్ చూడొచ్చులేవే. ఏంటంట? రిలీజ్ రోజే ఫస్ట్ షో చూపిస్తారంటే ఊపుకుంటూ వచ్చాంగా. అది టికెట్స్ తీసింది మార్నింగ్ షో కాదంట, ఫస్ట్ షోకి. కేక్ తినిపిస్తానని షాక్ తినిపించింది. పదండి వెళ్దాం. లుక్కేస్తే లక్కేలే ఒళ్ళంతా కిక్కేలే కుర్రోళ్ళ గుండెల్లో గోలే విసిలేసి అందాన్ని పొగడాలే టచ్చిస్తే షాకేలే దిల్లంతా షెక్కేలే కేకేసి క్యూలో రావాలే రోజంతా నా వెంటే తిరగాలే లెఫ్ట్ కటింగ్ ఇస్తే లొల్లే లొల్లే రైట్ తిరిగి చూస్తే నిద్రే నిల్లే మరి బస్తీకి మస్తీకి యువరాణి నేనేలే లక్కేలే ఒళ్ళంతా కిక్కేలే కుర్రోళ్ళ గుండెల్లో గోలే విసిలేసి అందాన్ని పోగొడా